ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పట్టణ మాజీ అధ్యకుడు పిడికిటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి నేతలకు తినిపించారు. అనంతరం కందుకూరి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక ఇతర సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యకులు దామ మల్లేశ్వరరావు, షేక్ రఫీ, చెదలవాడ కొండయ్య, శ్రీను, తెలుగు మహిళా అధ్యకురాలు శైలజ, పట్టణ మహిళా అధ్యకురాలు లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరాలు గడువు పెడతా ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అతి తక్కువ టైంలోనే రాజ్యాధికారం చేసుకొచ్చి పేద ప్రజల మనసులో ఆయన చనిపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుర్తిస్తూ ఉంటారు. ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు మహిళలకి ఆస్తుల సమాన హక్కు చట్టం కానీ, పట్టేల పట్టవారి వ్యవస్థని తీసేసిన తర్వాత మండల వ్యవస్థను కానీ, ఆర్టీసీ డిపోలు కానీ ఎన్ని చూసినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి వారి గుళ్ళల్లో కనిపిస్తూ ఉంటాడు. బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి చదువుకున్న వాళ్ళకి ఆ రోజు డబ్బులతో కూడా చూడకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాలు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా అదే బాటలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అనేక ఉరుముడుకు ఏర్పడినా కూడా ఈ 4 వసంతాల్లో పార్టీని కార్యకర్తలు భుజాన్ని తీసుకుని గత చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా ఉన్నోళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. కానీ 45 సంవత్సరాలతో ఎక్కడ చెక్కు చెదరని విశ్వాసంతో కార్యకర్తలు కానీ నాయకులు కానీ పనిచేస్తా ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో కార్యకర్తగా మనందరికీ కూడా అదృష్టం కలిగిందని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా. అటువంటి పార్టీలో మనందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం, తెలుగు వారి కోసం మనందరం కూడా ముందుకు పోవాలని చెప్పి ఆయన బాటలో 45 సంవత్సరాలు కంప్లీట్ 44 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా ఒక ప్రాంతీయ పార్టీగా 4 దశాబ్దాలు తెలుగు వారికి సేవలు చేస్తా ఉందంటే ఆ పార్టీకి ఉన్న కమిట్మెంట్ ప్రజల పట్ల అని చెప్పి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని మనందరం కూడా ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని చెప్పి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం మనందరం కష్టపడి పనిచేసి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ